ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ గ్యారంటీ విషయానికి మనం మాట్లాడుకుంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలియని పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. సో అలాంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే మనకు ఒక శాలరీ తోటి సర్వైవ్ అవ్వడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. సో మ్యాండేటరీగా మనము ఆల్టర్నేట్ ఆప్షన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? చాలా కష్టం అండి నిజంగా చెప్పాలి అంటే. ఇది ఒక ఓపెన్ సీక్రెట్, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. కానీ ఏది చేస్తే నిజంగా డబ్బులు వస్తాయి అన్నదే కన్ఫ్యూజన్. ట్రూ. ఎందుకంటే నిజంగా రావాలి మరి చేస్తే. అందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్, 100 ఆప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. 100 ఆప్షన్స్ గురించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. వారెన్ బఫెట్ గారు ఉన్నారు. హీఈస్ అబౌట్ 90 years old. 90 ఏళ్ళ పైన ఉన్న ఒక సీనియర్ మోస్ట్ కైండ్ ఆఫ్ ట్రేడరు, ఇన్వెస్టరు, బిజినెస్ పర్సను. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద కోటీశ్వరుల్లో ఆయన ఒక్కడనమాట. సో ఆయన దగ్గర ఎన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయి తెలుసా? ఓ, వారు కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఎస్. ఏ ఒక్క ప్రొఫెషన్ పైన ఆధారపడలేదు ఆయన. ఓకే. 83 ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఆయనకి. అయితే ఖచ్చితంగా మనం కూడా ఆల్టర్నేట్ ఆప్షన్ చూసి 100% ఈ వీడియో చూసాక అందరికీ అవసరం అది. నా 8 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అంటే మన ఇండియాలో, మన భారతదేశంలో, అది కూడా ప్రత్యేకంగా మన తెలుగువారు, మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా, ఎంతమందికి సెట్ అవుతుందో మరి వారే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే సెట్ అవ్వద్దు అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండదు. సో కష్టపడండి, కాస్తంత అవసరమైతే కష్టపడదాము. ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఎవరి దగ్గర లేదు. ఒక విషయం నేను మాట్లాడితే దీనిపైన అసలు ఒక సెకండ్ కూడా పట్టదు, అందరి దగ్గర ఉందండి అని చెప్పి ఒక జవాబు వస్తుంది. ఓకేనా? అగ్రీడ్. సో ఇక్కడ ఏంటంటే ఆ 8 ప్యాసివ్ ఇన్కమ్స్ ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మొన్న ఒక 2-3 years బ్యాకే మనం చూసాము కోవిడ్ లాక్డౌన్లో. ఒక పర్సన్ అర్నింగ్ మెంబరు, అతని మీద ఆధారపడిన వాళ్ళు, అతని భార్య, 2 పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. సో దాదాపు ఒక 5 మంది ఈ 6వ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటారు. సడన్గా అతనికి కోవిడ్ వచ్చింది, చనిపోయాడు. ఏమైందండి మొత్తం ఫ్యామిలీకి? ఆ ఇన్కమ్ ఉన్న, ఒక్క సింగిల్ ఇన్కమ్ ఉన్న పర్సన్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. అంటే ఇక్కడ డేంజర్ ఆఫ్ సెక్యూరిటీ, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. కాబట్టి ఇవాళ రేపు కాలంలో ఏంటంటే ఇంకా చాలా అవసరమైందనమాట ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్స్. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే నార్మల్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్. సో మనకి ముఖ్యంగా ఏంటంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ నార్మల్ ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడ అంత ఇంపార్టెంట్ అయిపోయింది, 100%. అందులో డౌటే లేదు. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏ ఉద్యోగి అయితే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తారో? అఫీషియల్గా 8 గంటలు చేయాలి. ఇప్పుడు ఒక 8 ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా. ఆ 8 ప్యాసివ్ ఇన్కమ్కి, ఒక్కొక్క ప్యాసివ్ ఇన్కమ్కి కూడా మీరు 2 గంటలు కేటాయిస్తే 8 × 2 ఎంత అయిందండి? 16 గంటలు అయింది. అంటే 8 గంటలు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, 16 గంటలు ప్యాసివ్ ఇన్కమ్ కోసం వర్క్ చేస్తున్నారు. అంటే 16 + 8 అంటే 24 గంటలు అయిపోయింది. అంటే ఎప్పుడు పడుకుంటారు మీరు? ఇంపాసిబుల్ కదా. దానికి ఇంకొక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అంటే చెప్తాను వినండి. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక విషయం నేను చూశాను, అందరూ అనుకుంటారు ఇది మన వల్ల కాదు. నిజంగా నేను చెప్తున్నాను, తలుచుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నిజంగా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే చాలామంది ప్రూవ్ చేశారు. అండ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను చాలా దీనిపైన రీసెర్చ్ చేసేసి ఆధారపడ్డాను. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనందరి దగ్గర ఒక ఓన్ స్టోరీస్ ఉంటాయండి. నా స్టోరీ యూనిక్గా ఉంటుంది, మీ స్టోరీ ఒక యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. నో 2 people ఆర్ ద సేమ్. ఓకేనా? ఒప్పుకుంటారు కదా. సో ప్రతి పర్సన్కి ఒక యూనిక్ స్టోరీ, యూనిక్ బ్యాక్గ్రౌండ్, యూనిక్ కైండ్ ఆఫ్ కష్టాలు పడిన కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం ఒక 10-20 పేజీల పైన రాసామనుకోండి, ఒక బ్యూటిఫుల్ బుక్ తయారవుతుంది. ఆ బుక్ని ప్రింట్ చేసేసి ఒక పబ్లిషర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఒక్కొక్క బుక్ని 500కి అమ్ముకొనివ్వండి, 50 రూపాయలకి అమ్ముకొనివ్వండి, మనకు ఒక 10% అనేది ఒక రాయల్టీ పే చేస్తారు.
అది లైఫ్ లాంగ్ అనమాట. ఎన్ని బుక్స్ అమ్ముడుపోతే అన్ని బుక్స్కి మీకు ప్రతి బుక్కి మీకు ఒక కమిషన్ అనేది మీకు జీవితాంతం వస్తుంటుంది. దానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీ దగ్గర ఉన్న ఆ స్టోరీని మీరు కాస్త డ్రమాటిక్ ఫ్యాషన్లో రాయడం, అదొకటి. సింపుల్ అండి. చాలామందికి ఈ మధ్య మనం అందరికీ చెప్తున్నాను, పిల్లలు కూడా చెప్తున్నాము, బుక్స్ చదవండి. బుక్స్ చదివితే ఏమవుతుంది, కొన్ని మంచి మంచి బుక్స్ బయట అమెరికన్ దేశాల్లో రాసిన వాళ్ళు ఉన్నారు, యూరోపియన్ దేశాల్లో రాసిన వాళ్ళు ఉన్నారు, ఇండియాలో చాలామంది చదువుతున్నారు. అలాంటి బుక్స్లో ఉన్న స్టోరీస్ని మీ స్టోరీతో పాటు ఒక డ్రమాటిక్ విజన్లో మీరు ఒకవేళ రైట్ చేశారనుకోండి, ఆ బుక్లో ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బుక్ చాలామంది వైరల్ చేస్తారు. అంటే నచ్చిన బుక్ ప్రతి వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు మీకు ఒక బుక్ నచ్చింది అనుకోండి, నాకు తప్పకుండా చెప్తారు, సార్ ఇది చదవండి అని చెప్పేసి. నేను ఒక నలుగురికి చెప్తాను. సో అదొక బుక్ రైటింగ్ ఈజ్ వన్ స్కిల్ అండి. రెండోది వెరీ ఇంపార్టెంట్, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మీరు డైలీ చేస్తున్న ప్రతి చిన్న పనిని ఒక వ్లాగ్గా మీరు అప్లోడ్ చేయండి. ఇందులో మీకు నయా పైసా పెట్టుబడి ఉండదు. కాకపోతే మీ స్టోరీ, మీ కంటెంట్ అనేది క్రియేటివ్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్ కొలాబరేషన్స్. తప్పకుండా కొలాబరేట్ చేయండి డిఫరెంట్ బ్రాండ్స్తో, డిఫరెంట్ బిజినెసెస్తో. వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్నెస్ని మీరు హైలైట్ చేయండి మీ వీడియోని, యూట్యూబ్ని. సో కొలాబరేషన్ ఈజ్ వెరీ ఈజీ టు డూ. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే ఖచ్చితంగా క్లాస్లో నుంచి చెప్తా. నా ఫోర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆన్లైన్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారో, ఒక కంప్యూటర్ కోడర్ ఉంటారో, ఐటీ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసెస్ని రికార్డ్ చేసేసి వీడియో రూపంలో ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అక్కడ మీరు దాన్ని వీడియో పెట్టేశారనుకోండి, అది లైఫ్ లాంగ్ మీకు ఒక ఇన్కమ్ ఇస్తుంది. లైఫ్ లాంగ్ మీకు కోర్సు. ఎందుకంటే మీరు ప్రతిసారి ఆన్లైన్ వచ్చేసేసి ఎవరిని చదివించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ ఆన్లైన్లో వీడియోస్ చూసుకుంటారు, వాళ్ళ నాలెడ్జ్ తెచ్చుకుంటారు, మీకు ఫీజ్ పే చేస్తారు. లైఫ్ టైం ఇన్కమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ ఐడియా, స్టాక్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. దాంతోపాటు షేర్స్ కొంటారా, అది మీ ఇష్టము. అట్ ద సేమ్ టైం ETF కొంటారా, అది కూడా మీ ఇష్టము. కానీ వీటన్నిటిపైన కాస్తంత నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ తెచ్చుకొని ఇది ఒక మంచి స్ట్రీమ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దాదాపు 25 ఏళ్ళ ముందు లిస్ట్ అయిందండి. 10 రూపాయల చొప్పున లిస్టింగ్ అయింది. 10 రూపాయల చొప్పున లిస్ట్ అయిన కంపెనీ ఈరోజు కొన్ని వందల రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. సో ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక జెంటిల్మెన్ ఉన్నారు, ఆయన అది రియాలిటీ స్టోరీ చెప్తున్నాను. ఆయన ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన కొన్న చిన్న పెట్టుబడి ఈ రోజు అది 500 కోట్లు అయింది. ఓకే, 500 crores ఆయనకి డివిడెండ్స్ వచ్చాయి, స్టాక్స్ వచ్చాయి, బోనస్లు వచ్చాయి, స్ప్లిట్స్ వచ్చాయి. అన్నిటి వల్ల ఒక పెద్ద లాభం వచ్చేసరికి ఆయన ఒక పెద్ద కోటాధికారి అయిపోయాడు. సో అలా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. దానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ మనం క్లాస్లో తప్పకుండా ఇద్దాం. నా కమింగ్ టు ది సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక 1 కోటి రూపాయల, లేదంటే 50 లక్షల, లేదంటే కొన్ని లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకున్నారు. దాన్ని ఎక్కడ పెడతారంటే ఒక మంచి ప్రైమ్ చిన్న షటర్, ఒక చిన్న షాప్, ఒక 1 రూమ్ హాల్ కిచెన్ లాంటి ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక రెంటల్ ఇన్కమ్ జీవితాంతం వస్తుంది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది, కానీ చాలామంది చేయరు. సో ప్లీజ్ అండర్స్టాండ్, దీంట్లో కూడా పెట్టుబడి ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నా కమింగ్ టు దిస్ సెవెంత్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అంటారు, బాస్ నాకు షేర్స్ అంటే, స్టాక్స్ అంటే కొంచెం భయం, నాకు ఇవన్నీ అర్థం కావు, నా డబ్బులు నాకు సేఫ్ ఉండాలి, నాకు కాస్త రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదండి, కొంచెం మంచిదైనా సేఫ్ ఉన్నది చెప్పండి అంటారు. సింపుల్ అండి, బ్యాంకులో వెళ్ళండి, FD చేసుకోండి, మీకు లైఫ్ లాంగ్ ఆ డబ్బుల పైన మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకేం కావాలి? ఇఫ్ యూ వాంట్ సేఫ్టీ యూ గో టు ద బ్యాంక్, సింపుల్ యాజ్ దట్. నా కమింగ్ టు ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 8th ఆప్షన్, అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? మనం చాలా వీడియోస్ చేసామండి. ఆ అదర్ ఇన్వెస్ట్మెంట్సే SIP చేయండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. రెండోది ఆప్షన్ వచ్చేసేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, PPFలో లైఫ్ లాంగ్ రిటర్న్స్ వస్తాయి. అండ్ మూడో ఆప్షన్ అంటారా, నేషనల్ పెన్షన్ సేవింగ్ స్కీమ్స్లో చేయండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఎందులో అయితే రిస్క్ అనిపిస్తుందో ఆ రిస్క్ ఉన్న ఐడియాస్ని పక్కన పెట్టేసేసి మీకు నచ్చిన ఐడియాని తీసుకోండి. మీకు నేను చెప్పిన 8 ఐడియాస్లో కనీసం 2 కూడా మీరు పాటించిన ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ ఈరోజు సెక్యూరిటీ కావాలి. మళ్ళీ ఇలాంటి కోవిడ్ లాక్డౌన్స్ వస్తాయా, మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ వస్తుందా, ఎవరికి తెలియదు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. చాలా బాగుంది సార్, ఒక్కసారైనా ట్రై చేయాలి అనిపిస్తుంది. తప్పకుండా.